నమస్తే, నేను మానస. తెలంగాణ ప్రతిబింబం సిరిసిల్ల వార్తా కదమం A6 న్యూస్ కి స్వాగతం. సిరిసిల్లలో అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు వచ్చిన ఎంపీ వినోద్ కుమార్ పర్యటన కౌన్సిల్లో వివాదం రేపింది. కనీసం తమకు సమాచారం ఇవ్వలేదంటూ ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యులు చైర్పర్సన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం పద్ధతి అంటూ సమావేశాన్ని వాకౌట్ చేసేందుకు ప్రయత్నించారు. చివరకు మళ్లీ ఇలాంటి పొరపాటు పునరావృతం కాదంటూ హామీ ఇవ్వడంతో శాంతించారు. వాగ్వివాదాల నడుమ కౌన్సిల్ సమావేశం కొనసాగింది. సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభంలోనే కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ బురా నారాయణగౌడ్ పట్టణంలో అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వచ్చిన ఎంపీ వినోద్ కుమార్ పర్యటనపై కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఏది చేసినా చెల్లుతుందా అంటూ ప్రశ్నించారు. సమాచారం ఇవ్వకపోవడంపై బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎర్రం వెంకటరాజం, టీడీపీ ఫ్లోర్ లీడర్ దార్ల సందీప్లతో పాటు ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యులంతా సమావేశాన్ని బహిష్కరించి వెళ్లేందుకు ప్రయత్నించారు. చైర్పర్సన్ సామల పావని జోక్యం చేసుకుని మళ్లీ ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ తౌటు కనకయ్య, కమిషనర్ సుమన్ రావు, అధికారులు, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. కౌన్సిల్ పక్షాన ఒక పార్లమెంట్ మెంబర్ అంటే కరీంనగర్ జిల్లా పార్లమెంట్ మెంబర్, ఒక సిరిసిల్లలో ఒక 2 వార్డులకు 3 వార్డులకు పార్లమెంట్ మెంబర్ కాదు. సిరిసిల్ల ప్రజల కొరకు మనం ఢిల్లీ పోయే ఆయన టూరు కొరకు కార్యక్రమం తీసుకున్నప్పుడు స్లమ్ ఏరియాలు తిరుగుతున్నప్పుడు మీరు సమాచారం ఎవరికి ఇచ్చారు? అధికారులను అడుగుతానేమో మాకు తెలియదు, ఇప్పుడే సమాచారం ఇచ్చారు కమిషనర్ గారు అంటారు. అధికారులేమో మొత్తం మంది ఎంపీ గారు మేము పేపర్లో చూసినాం, టీవీలో చూసినాం. కనీసం కౌన్సిలర్లో ఉన్న గత ప్రభుత్వాలు ఇట్లా వేయలేదు మేడం. కనీసం ఏ పార్టీ గెలిచే వరకే పార్టీ, గెలిచినాక అందరం సమానమే, అందరం కౌన్సిలర్లమే. ఏ వాళ్ళ తిరుగుతుందంటే మా ఇంటి ముఖ పోతుంటే ఏదో వాళ్ళ పోతుందంటే మాకు తెలియకపోవడం, మీరు చెప్పకపోవడం, అధికారులు అడిగితే నాకు తెలియదు ఆయన సారనడం, ఎట్లా ఎంతవరకు కరెక్ట్? మీరు గత మంత్రి వారు వచ్చినప్పుడు చూదా చెప్తలేరు, మీరు గతంలో చూదా చేసినాం. అరే సిరిసిల్లలో ఉన్న సార్ మీరు అధికారం ఉండొచ్చు, గత ప్రభుత్వాలు ఇట్లా చేయలే, కానీ మీరు ఇట్లా కావాలని చేస్తున్నా, మరి ఇట్లా చేస్తున్నా మాకు అర్థమవుతుంది. ఒక పార్లమెంట్ మెంబర్ సిరిసిల్లలో పర్యటిస్తుంటే ఒక కౌన్సిలర్గా మాకు తెలియకపోతే ఎట్లా మేడం? మీరు అధికారులను అడిగితే నాకు తెలియదు. మరి ఎవరిని అడగాలి? ఎవరు ప్రోగ్రాం పెట్టింది? మీరు పార్టీ పరంగా తిరిగితే దానికి నో అబ్జెక్షన్, ఎవరు ఏమన్నారు, మీ పార్టీ మీ ఇష్టం. ఒక మున్సిపల్ పరిపాలన వ్యవస్థ గురించి తిరిగినప్పుడు మాకు సుధా సమస్యలు ఉంటాయి. ఇట్లా లేదు, ఏ పార్టీ వాళ్ళకి ఇట్లా లేదు. పిలిచి వాళ్ళకు మర్యాద కూర్చుని ప్రతిపక్షాలతో మొదలు మాట్లాడడానికి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. మీరు ఆ విలువలు చూపిస్తలేదు. గత మున్సిపల్లో మేము చూస్తున్నాం, గత ఎన్నికల మేము ఎప్పుడు చూస్తూ ఉన్నాం. మీరు ఎప్పుడు ఆడినా 2 సంవత్సరాలు ఇక చేస్తా అంటారు, కానీ ఇది ఎప్పుడు మరుగున పెడుతున్నారు, కావాలని చేస్తున్నాం. మీరు ఇది మేము కాంగ్రెస్ పార్టీ మేము దీంట్లో ఉద్యమం ఏర్పాటు చేస్తాం. మీరు కావాలంటే మీరు అధికారులు వేయాలంటే సారేమంటే ఏమన్నా కడవలు కప్పుకోకుండా తిరుగుమన్నారు వాళ్ళు అధికారులు పడతాం. ఇప్పుడు ఏ కార్యక్రమం అయినా మన మున్సిపల్కే పోతుంది. ఏ మున్సిపల్ అన్నా కానీ కింద ఇన్ఫర్మేషన్ లేకపోతే పర్యటన చేస్తే ఒక కౌన్సిలర్లకు తెలియకపోతే ఒక సాధారణ పబ్లిక్ ప్రజలందరూ మౌనం అనుకుంటారు కదా. అరే వాళ్ళంతా కౌన్సిలర్ మా వార్డు మీ గ్రూప్లో మేము ఏం కావచ్చు, ఫోన్ ద్వారా చెప్పండి. మీ కౌన్సిలర్ గ్రూప్లో చెప్పుకోవాలి మేడం, మాకేదో ఒక ఫోన్ చేయొచ్చు కదా. అధికారులు అనుకుంటా 2 సంవత్సరాలు అయితే మంత్రి గారు వచ్చినప్పుడు ఆఫీస్ నుండి ఫోన్ వస్తుంది మీకు. ఎంపీ గారు వచ్చింది రాత్రి 9:30కు మాకు అయినా మెసేజ్ పెట్టండి కౌన్సిల్లో లేడీస్ మెసేజ్ పెట్టలేదు. అధ్యక్ష మీరేమో అనుకుంటున్నారు, కానీ మీరు అనుకుంటున్నారు నేను మాట్లాడని మీరేమనుకుంటున్నారు? మా 26 మంది బలం ఉన్నది, మేము ఏదంటే అది అనుకుంటూ అవుతుంది, మేము తీర్మానం చేసుకుంటాం, మేము కార్యకలాపాలు జరుపుతుంటామని చెప్పని మీరు అనుకుంటున్నారు కావచ్చు. కానీ అది గత మీరు ఏ రకంగా తీర్మానాలు చేస్తారో ఏం చేస్తారో మేము చూస్తాం. ఇప్పుడు మాకు తెలియకుండా ముఖ్యంగా నా వార్డులకు ఎంపీ గారు వస్తారు, కనీసం ఆడికి పోయి మేము చూస్తే అంతా వీళ్ళందరూ కూర్చున్నారు. తెలిసి వచ్చిన నేను నాకు చెప్తే రాలే, ఇగో మా ఎంపీ సాబ్ వచ్చినట్టు విషయం అడుగుదామని చెప్పని మేము వాళ్ళకి వచ్చేవరకు సీట్లు ఖాళీ వెళ్ళిపోయారు. మాకెందుకు ఇన్ఫర్మేషన్ చేయరు? అందరు ఎవరు వచ్చిండ్రు? ఎన్ని గంటలు
ఫ్లెక్సీలు ఎట్లా తయారు చేశారు, అప్పుడు ఎట్లా కట్టారు? 9:30కు మీకు వచ్చింది ఫ్లెక్సీలు ఎట్లా కట్టారు అందరికీ అప్పుడు అడగండి. ఎట్లా కట్టారు? 9 రాత్రి 12 కట్టినా పెద్ద పెద్ద ప్లేస్లు కొడతారు, మున్సిపల్ ఖాతాలు కడతారు. బాగా ప్లేస్లు మాత్రం రెడీ అవి మున్సిపల్ ఖాతాలో వస్తాయి. మున్సిపల్ లగిరి ఫోటో స్టూడియో ఎన్ని ఫ్లెక్సీలు పెట్టింది ఖర్చు మున్సిపల్ పైసలు మున్సిపల్ దీన్ని మీరు సవరించుకునే పరిస్థితి కనబడలేదు. మేము ఎన్నిసార్లు చెప్పినా దీనికి మేము 4 సార్లు చెప్పినాం. మీరు అదే మన తోటి చెప్తాం. ఫ్లెక్సీ పెట్టుకున్న సమయంలో మాకు అవకాశం ఇస్తలేదు. మేము సిరిసిల్లను జిల్లాగా ఏర్పాటు కోసం కౌన్సిల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశం ప్రారంభంలోనే సిరిసిల్లను జిల్లాగా ఏర్పాటు చేయాలని సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ తౌటు కనకయ్య, కమిషనర్ సుమన్ రావు, అధికారులు, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. మనం ఖచ్చితంగా ఈ రోజే పంపించే ఏర్పాటు చేయాలి. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉన్నది. జూన్ 2 అంటే మనకు సమయం ఎక్కువ లేదు. 2 రోజులు మనం ఇంకా ముందు చేసుకునేటువంటి అంశం ఇది. కాకపోతే లేట్ అయింది కాబట్టి తొందరగా ఈ రోజే ఈ తీర్మానం కాపీని మనం ఖచ్చితంగా కలెక్టర్ గారికి పంపించి జిల్లాగా ఏర్పాటు. సిరిసిల్ల సీనియర్ శాసనసభ్యుడు ప్రజా ఉద్యమ నేత చెనమనేని రాజేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభంలోనే ఇటీవల మృతి చెందిన సీనియర్ శాసనసభ్యుడు ప్రజా ఉద్యమ నేత చెనమనేని రాజేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. ఇటీవల అంబేద్కర్ నగర్కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంగ మల్లయ్య మృతి పట్ల కౌన్సిల్ సంతాపం తెలిపింది. చెనమనేని రాజేశ్వరరావు సేవలు మరువలేనివని, సిరిసిల్ల ప్రజలకు ఎనలేని సేవలు చేశారని పలువురు సభ్యులు కొనియాడారు. టీడీపీ కౌన్సిలర్ దార్లా సందీప్తో పాటు పలువురు కౌన్సిల్ సభ్యులు బీవై నగర్లో చెనమనేని రాజేశ్వర విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ తౌటు కనకయ్య, కమిషనర్ సుమన్ రావు, అధికారులు, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా మన చెన్నమనేని రాజేశ్వరరావు గారు ఎన్నో సేవలు అందించిన సందర్భంగా మన కౌన్సిల్ నుండి ఒక 2 నిమిషాలు ఆయనకు మౌనం పాటించవలసిందిగా గౌరవ సభ్యుల్ని కోరుతున్నాను. ఆయన కూడా మరణించడం జరిగింది కాబట్టి ఆయనకు కూడా 1 నిమిషం మౌనం పాటించవలసిందిగా గౌరవ సభ్యులను కోరుతున్నాం.
ఈరోజు మనం 36 అంశాలతో సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి గౌరవ కౌన్సిలర్లందరూ దీనికి సహకరించి చేపట్టాలని కోరుకుంటూ, అలాగే మన స్వాతంత్ర సమర యోధుడు నిజాం ప్రభుత్వ వ్యతిరేక పోరాటం చేసిన మన చెన్నమనేని రాజేశ్వరరావు గారు 9వ డేట్ నాడు పర్వదించిన సందర్భంగా ఈరోజు కౌన్సిల్ తరఫున వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. మన సిరిసిల్ల కూడా చాలా ఉపకారం చేశాడు. ఈరోజు బీవై నగర్ ఉందంటే నిజంగా ఆయన ప్రోద్బలంతోనే అక్కడ బీవై నగర్ అనేది ఏర్పడ్డది. తర్వాత ఆ బీవై నగర్ నుంచి వచ్చే పెద్ద మురికి కాలువ ఏదైతుందో మన ఊరు మధ్యలో నుండి వెళ్ళే మురికి కాలువను దాన్ని రాయితోని సిమెంటు పెట్టి చాలా బ్రహ్మాండంగా కట్టించాడు. అది ఈరోజు అటువంటి వాళ్ళ కొడుకు ద్వారా సేవ్ స్వచ్ఛంద సంస్థ అని ఆయన జర్మనీలో ప్రొఫెసర్గా ఉంటుండే ఆయనతోని సేవ్ స్వచ్ఛంద సంస్థ అని స్థాపించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ఈరోజు వైద్యశాలలు కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ సిరిసిల్లాలో. కాబట్టి ఆయన నిజంగా క్రమశిక్షణకు ఎంతో మారుపైనటువంటి మహానుభావుడు. ఎప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నేను మీకు ఎత్తిపోతల పథకం ద్వారా నీరు తీసుకొస్తానని చెప్పేవాడు. అది నిజంగా మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కళ నిజమైందని చెప్పి పెద్దలు సిహెచ్ రాజేశ్వరరావు గారు మరి ఆయన మరణం దేశానికే తీరని లోటు. ఎందుకనంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశం చట్టాలు ఎరిగినటువంటి వ్యక్తి మహనీయులు రాజేశ్వరరావు గారు. మరి ఆయనే ఎందుకనంటే చిన్న విషయాలు, గ్రామ పంచాయతీ విషయాలు, లేకపోతే మున్సిపల్ విషయాలు పట్టించుకున్నటువంటి వ్యక్తి కాదు. మరి అసెంబ్లీలో ఆయన ప్రతిపక్షంగా ఉండంగా మరి ఆయన చేసినటువంటి ప్రసంగాలు చూస్తూ ఉంటే ఎక్కడ కూడా ఇంత పొల్లు పోకుండా మాట్లాడేవారు. మరి అట్లాంటి నాయకులు మన దేశం, మన తెలంగాణ రాష్ట్రం కోల్పోవడం దేశానికి నష్టం అని చెప్పి భావిస్తూ ఉన్నా. పాత బస్ స్టాండ్లో అప్పుడు కాంప్లెక్స్ కడతా ఉన్నాం. కట్టే కాంప్లెక్స్ మాకే ఇవ్వాలని చెప్పి అందరూ కలిసి హెల్త్ ఆఫీస్ ఉంటే అందులో కూర్చోబెట్టి ఆయన పాసులు అసెంబ్లీ నీరు పాసులు. కానీ ఇక్కడ మీరు ఒక తీర్మానం చేస్తే మీరు సిడిఎంఏ తెలుసు కూడా వాళ్ళ పేరు మీద మన కొంచెం ఇప్పుడు చెప్తుంది కదంటే మరి సరిపోవడం రాష్ట్రానికి గ్రామ పంచాయతీ రుద్రశేఖర ఎజెండా తీసుకురావాలి. ఎజెండా తీసుకొచ్చి మున్సిపాలిటీ కానీ మరి సంజీవయ్య నగర్ మరి వాళ్ళందరూ కలిసి ఎజెండా పెట్టబోసారు. అయినా కూడా ఏం చేసిందంటే ఎజెండా గారు ఉన్న గౌరవ సభ్యులందరూ కలిసి అధికారులకు దళితులకు మేలు కోరే తెలంగాణ పోరాట యోధులు అనేక 6 సార్ల శాసనసభకు ఎన్నికై మరి వారు వినలేని సేవ ప్రతిపక్షంలో ఉండగా కూడా మన అపోజిషన్ గ్రూప్ లీడర్గా, సిపిఐ గ్రూప్ లీడర్గా అనేక సార్లు పనిచేసి రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాలు, వ్యవసాయ కూలీలు, రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా మరి పరిష్కారం కొరకు మార్గం చూపించి మార్గదర్శకంగా అసెంబ్లీలో వ్యవహరించడం జరిగింది. వారు లేని లోటు మరి ఈ రాష్ట్రంలో కాదు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా అనేక అపోజిషన్ పేద ప్రజల కొరకు పోరాటం చేశారు. అనేక వందల వేల మందికి రాజకీయ శిక్షణ తరబిదు ఇవ్వడం జరిగింది. వారి నాయకత్వంలో మేము అనేక సంవత్సరాలు పనిచేసి ఉత్తేజాన్ని పొందడం జరిగింది. ఇంతవరకు వచ్చినాం. కాబట్టి వారు ఎమర్జెన్సీ కాలంలో కానివ్వండి, ఏ పరిస్థితిలో కానివ్వండి, గెలిచినా ఓడినా రాజకీయంలో ఉంటూ రాష్ట్ర ప్రజల యొక్క పరిష్కార మార్గాన్ని చూపి మరి ఈనాడు సేవ్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడిగా కొనసాగుతూ అనేక సేవా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. చెర్ల ఈనాడు బీవై నగర్ స్థాపించిన రోజుల్లో ముఖ్యమంత్రిగా చెన్నారెడ్డి ఉన్న హయాంలో బీవై నగర్ అనే ఒక పట్టాల పంపిణీలో ఆ చెరువును తీసి అక్కడ పట్టాలు ఏర్పాటు చేయాలి కార్మికుల క్షేత్రంలో అని చెప్పి పోరాటం చేసినప్పుడు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో
చెన్నారెడ్డి గారిని ఒప్పించి అక్కడ ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టి అప్పుడు కక్కయ్య గారు మా సిర్కా బాలాజీ గారు వాళ్ళంతా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసి ఈనాడు పీవై నగర్ సుందరయ్య నగర్ ఆ నగరంలో స్థాపించిన వ్యక్తిగా రాజేశ్వరరావు గారు మరి ఆనాడు ఆయన కంకణ పత్రులై ఉన్నారు. మన సిరిసిల్ల నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకం కోసం ఆయన పోరాటం చేసి ఎంతో శ్రమించి ఈనాడు మన సిరిసిల్లాలో ఒక వ్యక్తిగా ఆయన పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడు. అందులో భాగంగా ఆయనకు మనం బీవై నగర్ ప్రాంతంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కౌన్సిల్ పక్షాన్ని ఆయన కోరుతా ఉన్నాము. అట్లాగే మన తుంగమల్లయ్య గారు వార్డు మెంబర్, ఆయన మొదటి దళిత నాయకుడు సిరిసిల్లాలో, ఆయనే తాలూకా సెక్రటరీగా ఉండి మరి మన వెంకటేశ్వర టెంపుల్గా డైరెక్టర్గా పనిచేసి ఎన్నో పదవులు అలంకించిన వ్యక్తి. ఆయన కుటుంబానికి ఆయనకు అందులో రాష్ట్రానికి తీరని లోటు అని చెప్పని నేను భావిస్తున్నా. ఎందుకంటే వారు 6 సార్లుగా ఎమ్మెల్యే అయి మరి మన సిరిసిల్ల పట్టణానికి ముఖ్యంగా కార్మిక వర్గానికి ఎనలేని సేవలు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రధాన వ్యవసాయ మురికికాలు ఉన్నది. మరి ఆ వ్యవసాయ మురికికాలకు అది మంజూరు చేయించి సేవ్స్ ద్వారా కట్టించినందుకు అది కట్టించిండ్రు. పాలిటెక్నిక్ కళాశాల, బీవై నగర్ ఏర్పడడం, ఇవన్నిటితో పాటుగా మరి మనం ఇప్పుడు త్రాగుతున్నటువంటి నీళ్లు వారి చేతుల మీదుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు డ్రాఫ్ట్ రాసినటువంటి వ్యక్తి 36.5 కోట్లు మంజూరు చేయించడానికి ఆయన ఎనలేని కృషి చేసి లాస్ట్కు రాజశేఖర రెడ్డి గారిని సుజల స్రవంతిలో ఒప్పించి మంజూరు చేయించినటువంటి ఘనత వారికే దక్కింది. మరి ఆయన ఎత్తిపోతల పథకం అని ఇది ఒకటి మాత్రం సాధించి ఇప్పుడు నేను అన్న కళలన్నీ కూడా ప్రారంభమైనాయి. నాకు తృప్తిగా ఉన్నదని చెప్పని పట్టుబట్టి రాయచూరు 1981 సంవత్సరంలో నిరుపేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అలాగే కార్మికుల పక్షాన ఎన్నో పోరాటాలు చేసి మా బీవైనగర్ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలకు అండదండలు కొనసాగిస్తూ వారు చేసిన సేవలు చాలా అమోఘం. ఇలా ఈరోజు రాజేశ్వరరావు గారు లేకపోవడం మన మధ్యలో చాలా విచారం వ్యక్తం చేస్తూ వారికి వారి కుటుంబ సభ్యులకు నా తరఫున అలాగే మా బీవైనగర్ ప్రజల తరఫున కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, అధ్యక్ష, ఈరోజు మా బీవైనగర్ ప్రాంతంలో రాజేశ్వరరావు గారి విగ్రహం ఏర్పాటు చేస్తూ గౌరవ కౌన్సిల్ అందరూ కలిసి ఈరోజు తీర్మానం చేయాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. అలాగే మన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఫోటోలు కూడా మీ ఛాంబర్లో ఏర్పాటు చేయాలని నా యొక్క కోరిక. ఎందుకంటే వారు చేసిన సేవలు చాలా అమోఘం. వారు చేయబట్టి ఇవాళ మనం బీ క్రికెట్కి వచ్చినాం. వారు చేసిన అభివృద్ధి పనుల వల్ల ఇవాళ సిరిసిల్ల పట్టణం ఇంత సుందరంగా కనిపిస్తుంది. రానున్న తరాలు కూడా రానున్న కౌన్సిల్ కూడా మనం ఒక ఆదర్శంగా నిలవాలంటే మాజీ చైర్పర్సన్ల ఫోటోలు మీ ఛాంబర్లో ఉండాలని చెప్పి నేను కోరుకోవడం జరుగుతుంది. కావున దీన్ని మీరు పరిగణలోకి తీసుకొని రాజేశ్వరరావు గారి విగ్రహాన్ని తీర్మానం చేస్తూ అలాగే ఛాంబర్లో వారి ఫోటోలు మాజీ చైర్పర్సన్ ఫోటోలు కూడా ఏర్పాటు చేయాలని 6 సార్లు మరి ఎమ్మెల్యేగా పనిచేశారు. వారు సిరిసిల్ల పట్టణానికి మరి ఎన్నో రకాల సేవలు చేశారు. మరి అలా చెర్ల మరి ఇండ్లు ఏర్పడాయంటే వాళ్ళందరికీ ఒకటే తెలుసు, రాజేశ్వరరావు గారు మరి మాకు ఇవి ఇచ్చారని ఇప్పటికీ చెప్తూ ఉంటారు. అలాగే ప్రధాన మురికి కాల్వ ఏర్పడ్డది. అప్పటి జనాలకు ఒకటే తెలుసు, ఏ పార్టీ ఏ గుర్తు అని కాకుండా మరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటే వాళ్ళకు ఒకటే రాజేశ్వరరావు వాళ్ళకు తెలుసు. అందుకే వారిని 6 సార్లు ఎన్నుకోవడం జరిగింది. అలాగే వారి జీవన విధానం చూస్తే నేను చాలాసార్లు పేపర్లలో చదివిన వారు ఎంత చలాకీగా ఉండేవారంటే మరి 80 ఏళ్ళ వయసులో కూడా మరి 20-30 ఏళ్ళ వయసులాగా మరి వారు ప్రజలకు సేవ చేసేవారు. వారు చాలా సేవలు చేశారు. అలాగే వాళ్ళ కొడుకు కూడా మరి ఒక జర్మనీ సంస్థ స్థాపించి మరి ఇప్పటికీ జర్మనీ సేవ్స్ అని పెట్టి మరి మన సిరిసిల్ల పట్టణ పేద కార్మికులకు ఎన్నో విధాలుగా వారి కుటుంబం సేవలు చేసింది. మరి వారు ఈరోజు లేకపోవడం ఎంతో బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని. ఎందుకంటే తన యొక్క సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితం, దాదాపు 60 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తిగా కూడా చెప్పుకోవచ్చు. తన యొక్క రాజకీయ జీవిత అనుభవం ఉన్నటువంటి వయసు కూడా లేకుండా ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఒక
ఎందుకంటే ఆయన వయసులో ఆయన అనుభవంలో సగం వయసు కూడా లేనటువంటి వ్యక్తిని తనతో ప్రత్యక్షంగా కూడా సంబంధాలు కలిగినటువంటి కుటుంబం మాది. అలాగే తను అసెంబ్లీలో కానివ్వండి ఎక్కడైనా కానీ తన యొక్క ప్రసంగాలు అనేటువంటి ఒక మంచి వక్తగా ఉన్నటువంటి రాజేశ్వరరావు గారు విషయ అవగాహన పూర్తిగా కలిగి ఉండి ఏదైనా మాట్లాడితే ఖచ్చితంగా సబ్జెక్ట్ పరంగా సబ్జెక్ట్ మ్యాటర్ మాట్లాడినటువంటి వ్యక్తి తను. అదేవిధంగా తన యొక్క చిరకాల వాంఛ ఏంటంటే సిరిసిల్ల ప్రజలను సిరిసిల్ల సస్యశ్యామలం చేయాలంటే ఎత్తిపోతల పథకం ద్వారా సిరిసిల్లకు నీటిని అందించాలన్నటువంటి ఏకైక లక్ష్యంగా తను శాసనసభకు పోటీ చేయడం జరిగింది. ప్రతిసారి కూడా శాసనసభ పోటీ చేసినప్పుడల్లా ఆ విషయాన్ని చెప్తూ ఉంటుంది. ఆ విషయంలో భాగంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇప్పుడు నిర్మాణాలకు ఆ పథకం ప్రారంభం కావస్తూ ఉన్నది. కొద్ది రోజుల్లో ఆయన కోరిక కూడా దాదాపు తీరినట్టే చెప్పుకోవచ్చు మేడం. అదేవిధంగా అతను నిజంగా చెప్పాలంటే అందరూ రాజకీయ నాయకులా కాకుండా ఒక హుందాగా తన యొక్క లిమిట్స్ పరిధులను బట్టే తను మాట్లాడే వ్యక్తిగా ఉంటుండే. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకు కూడా ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో రాజకీయ నాయకులు చిన్న చిన్న విషయాలకు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఫోన్ చేసి చిన్న చిన్న అధికారులకు కూడా ఫోన్ చేసి మాట్లాడి చెప్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ అతను ఆ విధంగా కాకుండా తన స్థాయిలో ఉన్నటువంటి నాయకులకు తన ఉన్నటువంటి తన ఒక ఎమ్మెల్యే ఉన్నటువంటి శాసనసభ పరిధిలో ఉన్నటువంటి వారికి సానుభూతి తెలుసు కూడా ఉంది. కూడా అర్జునవాడి స్కూల్ అంబేద్కర్ స్కూల్ రగుడు ఫిల్టర్ బెడ్ నుండి టెక్స్టైల్ పార్కుకు నీటిని అందించే విషయంపై అధికార పార్టీ కౌన్సిలర్తో పాటు పలువురు సభ్యులు అభ్యంతరం తెలిపారు. సిరిసిల్ల పట్టణ ప్రజలకు నీటిని అందించలేని పరిస్థితుల్లో టెక్స్టైల్ పార్కుకు నీటిని ఎలా అందిస్తారంటూ ప్రశ్నించారు. సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. రగుడు ఫిల్టర్ బెడ్ నుండి టెక్స్టైల్ పార్కుకు నీటిని అందించే విషయంపై అధికార పార్టీ కౌన్సిలర్ గుండ్లపల్లి పూర్ణచంద్రతో పాటు పలువురు సభ్యులు ఇదే అంశంపై పట్టణ అవసరాలకు సరిపోయేలా నీటిని అందించిన తర్వాత మిగిలినవి ఆలోచించాలని సూచించారు. కౌన్సిల్లో మరోసారి లేఅవుట్ స్థలాల అంశంపై దుమారం రేగింది. కౌన్సిలర్ రాగుల జగన్, ఉప్పల విఠలరెడ్డిలు పట్టణంలోని లేఅవుట్ స్థలాలను కౌన్సిల్ సభ్యులకు ఎందుకు చూపించడం లేదంటూ ప్రశ్నించారు. రాష్ట్ర అవతరణ వేడుకల అనంతరం సభ్యులందరికీ చూపిస్తామని చైర్పర్సన్ తెలపడంతో శాంతించారు. ఒకే వార్డుకు 5 లక్షల జనరల్ నిధుల కేటాయింపుపై పలువురు సభ్యులు అభ్యంతరం తెలిపారు. పరిమితికి మించి నిధులు ఎలా కేటాయిస్తారంటూ చైర్పర్సన్ నిలదీశారు. ఆ వార్డు ప్రజలకు నేను మాటిచ్చాను, నిధులు కేటాయిస్తానంటూ చైర్పర్సన్ తెలపడంతో సభ్యులకు చైర్పర్సన్కు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఎస్సీ, ఎస్టీ సప్లా నిధుల కేటాయింపుపై కౌన్సిల్ సభ్యులు వెలుమల స్వరూప ప్రశ్నించారు. ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతూ చైర్పర్సన్కు వినతిపత్రం అందజేశారు. మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు అందించే చీరల అంశం చర్చనీయాంశంగా మారింది. ఒక్కో చీరకు 1500 నిర్ణయించడంపై సభ్యులు సందేహాలు వ్యక్తం చేశారు. ఖచ్చితంగా నాణ్యమైన వాటిని అందించేలా చూడాలని కోరారు. పలువురు సభ్యులు అవుట్సోర్సింగ్ కార్మికులకు కూడా చీరలను అందించాలని కోరడంపై కమిషనర్ సుమన్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పట్లో అందించే పరిస్థితి లేదని అన్నారు. ఈ విషయంపై సభ్యులు ఎంత చెప్పినా వినకుండా దాటవేశారు. పరస్పర వాగ్వివాదాలతో పలు అంశాలను వాయిదా వేస్తూ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ తౌటు కనకయ్య, కమిషనర్ సుమన్ రావు, అధికారులు, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. మనం ఎంతో కేర్ చేస్తాం, చేయకపోతే మన ప్రాబ్లం ఏం చేస్తున్నాం చూసుకోవాలి. ఉండదు అదే సిబ్బంది ఓ గంట ఇప్పుడు మీ మరి
మొత్తం తప్పలేదా వాళ్ళ జీతం చెల్లించండి అరే ఇంత మీరు ఎజెండా చూడరా సంతకం పెట్టరా ఏం చూస్తారు ఒక్కడా కూడా మొత్తం తప్పలే ఉంటా మేడము ఒక్క తప్పని సాధించుకోవచ్చు ఎజెండా చూసేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు ఎజెండా మొత్తం తప్పాలి చెల్లించుటకు అంటే మీరు పెట్టుకుని రావాలి అయిపోయింది. దీన్ని మనం ఒకసారి ఆలోచన చేసి దీని గురించి చర్చించి తర్వాత మనం బాగా చేసుకున్నాం. ఎందుకంటే సరైన సొంత పైసలతో నా వాటర్ బోర్డు ఏర్పాటు చేసిన 10,000 రూపాయలకి నేను బోర్డు ఏర్పాటు చేసిన 1,200 రూపాయలకు ఒకటి ఈచ్ వన్ 1,200 ఇప్పుడు 3,000 రూపాయలు వేసి ఒకసారి ఆ బోర్డు ఒకసారి టాలీ చేసుకుంటా కమిషనర్ గారు చూడండి ఏదైనా కానీ 3,000 రూపాయలు ఎక్కడే మళ్ళీ ఇట్లాంటి పనులు దృష్టి తీసుకొచ్చుకుంటే చేయండి. నెక్స్ట్ మీటింగ్ సాంక్షన్ ఎప్పుడు జనరల్ ఫండ్ నుంచి చెల్లించడం కాదంటారు అంటే దానికి పడైపోయిందని అర్థం కాదు. అధ్యక్ష మంత్రి గారు ఆదేశాలు ఇవ్వాలని బోర్డు తయారు చేశారు. లేఅవుట్ కమిటీ ఇంకా గౌరవ సభ్యులు ఉన్నారు. ఆ ఆటోమేటిక్ మనం ఎట్లా చూపించారు లేఅవుట్ 175 లేఅవుట్ మనం ఇచ్చిన లెటర్ మరి మమ్మల్ని ఎందుకు చూపిస్తారు? మాకెందుకు ఎత్తుకుంటావా దాని వల్ల అమ్ముకుంటావా లేకపోతే ఎట్లా మీరు చేస్తే అక్కడ చేస్తే ఎట్లా ఒకసారి మమ్మల్ని తీసుకుపోతుంది. వీనెక్ సాఫ్ట్వేర్ నుంచి వచ్చిన వాళ్ళు జిఐఎస్ ఇన్స్ట్రుమెంట్తో డీటెయిల్డ్ మెజర్మెంట్స్ చేశారు. అవి జియో ట్యాగింగ్ చేస్తారు. ఇప్పుడు జియో ట్యాగింగ్ చేసిన తర్వాత డాక్యుమెంట్ ఒక ఫొటోస్ మ్యాప్ ప్లస్ దాని కండిషన్స్తో పాటు టోటల్ మెజర్మెంట్స్తో పాటు డీటెయిల్గా మనకు ఒక బుక్లెట్ ద్వారా ఇస్తారు. ఆ మ్యాప్లో జిఐఎస్ మ్యాప్లో కనపడుతుంది, తర్వాత గూగుల్ మ్యాప్లో కనపడుతుంది. మనం ఆన్లైన్లోనే డైరెక్ట్ చూడవచ్చు. ఆ మ్యాప్స్ త్వరలో రాబోతుంది. మీకు అందరికీ ఒక్కొక్క బుక్లెట్ మేము ఇస్తాం. ఒక వారానికి ఒక రోజు పెట్టేసుకొని బోర్డ్స్ 50 మీరు అర్థం చేసుకోవట్లేదు. మీరు కొంచెం కౌన్సిలర్లకు ఇంటిమేషన్ ఇవ్వండి. ఎందుకంటే మాకు ఏం పెట్టుకున్నారు ఏమొస్తుంది మాకు ఏం తెలియదు. మీరు చెప్తే మీకు ఫస్ట్ ఇస్తాను కదా సార్. అయితే ఇప్పుడున్న వాటితో సహా దీన్ని కూడా జత చేసి ప్రస్తావించగలను. మాత్రమే యూజ్ చేస్తున్నాం. యాక్చువల్గా అది డిజైన్ ఫర్ 35 years డిజైన్. అది మళ్ళీ మనకు 18 MLD వచ్చి మిషన్ పగిలిన నుంచి అలర్ట్ పాయింట్ కూడా అవుతుంది. అయితే మనకు ఇప్పుడు అంటే మన దగ్గర ఉన్న 18 + 18 36 ఉంటున్నారు. కాబట్టి మన దగ్గర ఇప్పుడున్న పబ్లిక్ డిమాండ్ కూడా మనకి మ్యాక్సిమం ఉంటే కూడా 6 MLD కంటే ఎక్కువ ఉండదు. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన మనకు రెవెన్యూ ఉంటుంది తప్ప మనకేం నష్టం ఉండదు, వాటర్ సమస్య కూడా ఉండదు. ఇంకా వాళ్ళది ఏంటంటే వాళ్ళే కట్టుకుంటారు, వాళ్ళ ఆపరేటరే వాళ్ళే పంపింగ్ చేసుకుంటారు. మనకు సరిగ్గా పనిచేయడం లేదు. పైప్ లైన్ లీకేజెస్ కావచ్చు, అది కావచ్చు, ఇది కావచ్చు. కాకపోతే ఇప్పుడున్న పొజిషన్ ఏంటంటే మనకు ఆ పైప్ లైన్ లీకేజ్ అనేటటువంటి తగ్గిపోయినాయి. రెండో ఇష్యూ ఏంటంటే వెట్ మానేర్ లోపల డైలీ వాటర్ సప్లై మనం ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళు డైలీ వాటర్ సప్లై మనం టోటల్ లోకల్ రిసోర్స్ కలుపుకొని మనము ఎప్పుడు ఇస్తున్నాం.
ఒకవేళ ఇంటర్మీడియట్ పంపింగ్ స్టేషన్ కనుక మనం ప్రారంభోత్సవం చేసుకున్న తర్వాత మనకు 2 పంపులు ఆన్ చేస్తాం అప్పుడు లీకేజెస్ రావు. 2 పంపులు ఎప్పుడైతే మనం ఆన్ చేస్తామో ఆటోమేటిక్గా డబుల్ ఇప్పుడు ఉన్నది వాటర్ డబుల్ అయింది. వాటర్ డబుల్ అయినప్పుడు వాళ్ళు అడిగిన మనకు గతంలో 0.5% మిడిల్ ఎల్ఎండిలో కేటాయించడం వల్లనే మనకు మాట్లాడుతుంది. ఇప్పుడు మనం వాళ్ళకు తీర్మానం చేసి కేటాయించి ఇదంతా పుట్టించడామనుకో ఇక జీవితకాలంలో ఎప్పటికి వాళ్ళకి మనం ఇదే దాచుకోవడం మనకు వాళ్ళకు లొల్లు వాళ్ళకి మన గర్వని ఇప్పుడు ఉన్నాయండి. ఆడికే సిక్కిళ్ళ మంజూరైన బళ్ళు ఆడికే, స్కూళ్ళు ఆడికే, సైన్స్ స్కూల్ ఆడికే, డ్రైవింగ్ స్కూల్ ఆడికే మనకి ఉంటుంది. అంటే ఈ 140 రూపాయలని ఆప్కో ద్వారా కొనడం అనేది చాలా సంతోషకరమైన విషయం. కానీ 1540 రూపాయల వాల్యూ ఉండేది. వాళ్ళకి అంతకు తగ్గట్టుగా చీర ఇచ్చినట్టయితే వాళ్ళకి కొంచెం మేలు జరిగినట్టు అవుతుందని నేను అనుకుంటున్నాను. లాస్ట్ టైం లాగా చేయకండి. లాస్ట్ టైం నేను కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది, దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. ఆప్కో నుండి కొంటున్నారు సంతోషం, కానీ 1540 రూపాయలు విలువ చేసేది మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వండి, సంతోషిస్తారు వాళ్ళు. అంటే గతంలో నుంచి ఆప్కో ఇప్పుడు అయితే ఆప్కో ద్వారా ఇస్తారు కదా సార్. ఓకే, ఇది ఇస్తే సంతోషం. అప్పుడు ప్రైవేట్ సంస్థ నుంచి అప్పుడు ఇప్పించేళ్ళు, ఇప్పుడు ఆప్కో ద్వారా ఇప్పిస్తూ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ 2వ సంవత్సరం వేడుకలు ప్రతి గ్రామంతో పాటు మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించాలని ఆర్డీఓ భిక్షానాయక్ అన్నారు. సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల డివిజన్లోని 9 మండలాల్లోని ప్రతి గ్రామంతో పాటు మండల కేంద్రం, మున్సిపల్ డివిజన్ కేంద్రాల్లో రాష్ట్ర అవతరణ వేడుకలు పండుగలా నిర్వహించాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి జనరల్ ఫండ్ నుండి 12,000 రూపాయలతో వేడుకలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. గ్రామాల్లోని, మండలాల్లోని, మున్సిపల్ డివిజన్ కేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఈ నెల 1వ తేదీన స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టి విద్యుత్ దీపాలతో అలంకరణ చేయాలన్నారు. ప్రతి గ్రామంలో ముగ్గుల పోటీ నిర్వహించి మొదటి ముగ్గురు విజేతలను మండల కేంద్రానికి తీసుకెళ్లి అక్కడ ముగ్గుల పోటీలు నిర్వహించాలన్నారు. గెలుపొందిన మొదటి ముగ్గురు విజేతలను ఆర్డీఓ కార్యాలయం వద్దకు తీసుకొచ్చి పోటీలు నిర్వహిస్తామన్నారు. విజేతలకు బహుమతులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 2వ తేదీన 8:30 జాతీయ జెండాను ఎగురవేసి అనంతరం ర్యాలీ నిర్వహిస్తామన్నారు. బంగారు తెలంగాణ సాధన కోసం చర్చాగోష్ఠితో పాటు పలువురు సలహాలు, సూచనలు తీసుకోబడతాయన్నారు. అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మదన్ మోహన్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ గారు శనివారం రోజు అందరూ సర్పంచులు మరియు అధికారులకి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి గ్రామ పంచాయతీ లెవెల్ నుంచి మండలం, డివిజన్, కలెక్టర్ స్థాయి వరకు, జిల్లా స్థాయి వరకు ఘనంగా నిర్వహించాలని ఆదేశం చేయడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీకి 1200 రూపాయల వరకు ఈ పండుగలు నిర్వహించుకోవడానికి జనరల్ ఫండ్ నుంచి డ్రా చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి రెవెన్యూ కార్యాలయాలకు అమౌంట్, ప్రతి ఎంపీడీఓ కార్యాలయాలకు, తహసీల్దార్కు, అలాగే డివిజన్ కార్యాలయానికి ఒక 50,000 రూపాయలు ఖర్చు చేయడానికి ఇవ్వడం జరిగింది. 1వ తారీఖు నాడే అన్ని కార్యాలయాల్లో స్వచ్ఛ భారత్ కింద పరిశుభ్రం చేసుకోవాలి. అదే రోజు సాయంత్రం దీపాలంకరణ చేసుకొని ప్రతి కార్యాలయాన్ని సుందరీకరించుకొని రకరకాల బెలూన్లు కానీ లేకపోతే జెండాలతో దాన్ని అలంకరణ చేయాలి. రేపు ప్రతి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ముగ్గుల పోటీలు సంబంధిత ఎంపీడీఓలు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేస్తారు. ఆ గ్రామ స్థాయిలో 1-2 స్థానాలు వచ్చిన వాళ్ళు మండల స్థాయికి వస్తారు. మండల స్థాయిలో గెలుపొందిన వాళ్ళు ప్రోగ్రాం ఎల్లుండి ఉదయం 10 గంటలకి డివిజన్ స్థాయిలో ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో గెలుపొందిన వారికి ఫస్ట్, సెకండ్ ప్రైజులు పతాక ఆవిష్కరణ జరిగిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. సిరిసిల్లలోని అన్ని గ్రామాల్లో మరియు మండల డివిజన్ హెడ్ క్వార్టర్ పరిధిలోని మున్సిపాలిటీ మరియు మండల డివిజన్ పరిధి కార్యాలయాల్లో ఉదయం 8-8:30 గంటల లోపు వారు జెండాల ఆవిష్కరణ చేసుకొని
ప్రభుత్వ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆడియో కార్యాలయంలో 8:30కి ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణకు హాజరు కావడమే కాక ఆ తర్వాత ఆడియో కార్యాలయం నుండి గాంధీ విగ్రహం వరకు జరిగేటువంటి ర్యాలీలో పాల్గొనవలసిందిగా అందరూ ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వ అధికారులను కోరుచున్నాము. ర్యాలీ అయిపోయిన తర్వాత బంగారు తెలంగాణ ఆవిష్కరణ గురించి, బంగారు తెలంగాణ సాధించడం గురించి చర్చాగోష్ఠి వివిధ అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు సాహితీవేత్తలు, సామాజికవేత్తలతోటి ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో ఏదన్నా కొత్త ప్రతిపాదనలు కానీ ఇంకా బంగారు తెలంగాణ ఆవిష్కరణకు ఇప్పుడు ఉన్నటువంటి కార్యకలాపాలు అయితే ఉన్నాయో, ఉదాహరణకి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, స్వచ్ఛ భారత్ ఇలాంటి కార్యక్రమాలకు ఇంకా వాటర్ గ్రిడ్ ఇంకేమైనా యాడ్ చేస్తే ఇంకా బంగారు తెలంగాణ తొందరగా ఆవిష్కరించబడుతుందని ఎవరైనా సలహాలు సూచనలు చేసినట్లయితే వాటిని ఒక డాక్యుమెంట్ రూపంలో జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరుగుతుంది. ఇది బ్రీఫ్గా మన సిరిసిల్ల డివిజన్లో ఏర్పాటు చేసేటువంటి రాష్ట్ర తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల గురించి. ప్రతి గ్రామ పంచాయతీలో పరిశుభ్రతతో పాటు అలంకరణ, ప్రభుత్వ కార్యాలయ అలంకరణ మాత్రం ఆయా శాఖల అధికారులు చూసుకోవాలి. కూలి పెంపు పట్ల యజమానుల నిర్లక్ష్య వైఖరిపై టెక్స్టైల్ పార్కు కార్మికుల ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతుంది. సోమవారం నిరవధిక సమ్మె 14వ రోజుకు చేరుకుంది. తమ కూలీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు కరీంనగర్కు తరలి వెళ్లారు. తమ కూలీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడించారు. ఈ సందర్భంగా సిఐటియు సిరిసిల్ల డివిజన్ నాయకులు మూషం రమేష్ మాట్లాడుతూ యజమానులు మొండిగా వ్యవహరిస్తూ సమస్యను జటిలం చేస్తున్నారని ఆరోపించారు. న్యాయంగా కూలీ అడుగుతున్న కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని అన్నారు. అధికారులు జోక్యం చేసుకుని కూలీ పెంపుకు చర్యలు తీసుకోవాలని కోరారు. తమ కూలీ సమస్యను పరిష్కరించాలని ప్రధానమైన డిమాండ్తో కలెక్టరేట్ ముట్టడికి తరలి వెళ్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్స్టైల్ పార్కు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు అన్నల్దాస్ గంగాధర్, కోడం రమణ, కూచన శంకర్, వెల్లి కనకయ్య, కోడం లక్ష్మణ్, ఆలువాల గణేష్, టెక్స్టైల్ పార్కు కార్మికులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, టెక్స్టైల్ పార్క్ యజమానుల మొండి వైఖరి జయప్రదం చేయండి. కలెక్టరేట్ ముట్టండి. జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ జిందాబాద్. కలెక్టరేట్ ముట్టండి. ఈ రోజుకు టెక్స్టైల్ పార్క్ కార్మికుల కూలీ పెంచాలని, అట్లాగే పిఎఫ్, ఈఎస్ఐ మౌలిక సదుపాయాలు కల్పించాలని గత 14 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేయడం జరుగుతూ ఉంది పార్క్ కార్మికులందరూ. కానీ ఇంతవరకు 14 రోజులైనా కూడా ఇక్కడ ప్రభుత్వ అధికారులు కానీ ఎలాంటి స్పందన లేదు. వాళ్ళ వైఖరి చూస్తూ ఉంటే యజమానుల చూసి భయపడుతున్నట్టున్నారు. ఆ రకంగా అధికారులు వివరిస్తూ ఉన్నారు. 14 రోజులైనా కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్ల మీద పడుతూ ఉన్నా కూడా నిర్లక్ష్యంగా అధికారులు వివరిస్తూ ఉన్నారు. ఒక పక్క పార్క్ యజమానులందరూ ప్రభుత్వం నుంచి ఎంతో రాయితీలు పొందుతున్నప్పుడు కూడా అసొంటి యజమానుల మీద అధికారులు చర్యలు తీసుకోకపోవడం మూలంగా వాళ్ళకి ఒత్తిడి పడుతూ కార్మికులకు హక్కులను కాలాసే విధంగా ఇక్కడ అధికారులు వివరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మేము కోరుతూ ఉన్నాం, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని. ఈరోజు మేము సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడి చేయడానికి వెళుతూ ఉన్నాము. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి వెంటనే కార్మికుల సమస్య ఏదైతుందో కూలీ సమస్య, అట్లాగే మన ప్రధానంగా పిఎఫ్, ఈఎస్ఐ మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఆ సమస్యలు పరిష్కరించి కార్మికుల ఉపాధి కల్పించాలని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పాత బస్టాండ్లోని అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ జాగృతి జిల్లా కో కన్వీనర్ జూపల్లి నాగేంద్రరావు కోరారు. సిరిసిల్ల పట్టణంలోని శివనగర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ జాగృతి కో కన్వీనర్ జూపల్లి నాగేంద్రరావు, తెలంగాణ వికాస సమితి నాయకులు రాచెల్ల వెంకన్నలు మాట్లాడుతూ 3వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 1వ తేదీన రాత్రి 10 గంటల నుండి 12 గంటల వరకు మాట, పాట, ధూమ్ధామ్ కార్యక్రమాల ద్వారా అమరవీరులకు నివాళులు అర్పించడం జరుగుతుందని అన్నారు. బంగారు తెలంగాణ సాధించిన క్రమంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విద్యార్థి, యువజన, ఉద్యోగ, ఉపాధ్యాయ, వ్యాపార, రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల నాయకులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
జూన్ 2వ తేదీన స్తూపం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వికాస సమితి సిరిసిల్ల డివిజన్ ఇన్ఛార్జి ఫణిరాజారావు, శ్రీనివాసరావు, ఎండి షాపుద్దీన్, కోడం శ్రీనివాస్, పయ్యావుల శ్రీనివాస్, బూట్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అమర వీరులకు వర్ధిల్లాలి వర్ధిల్లాలి తెలంగాణ రాష్ట్ర అవతరణ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకు. నిర్మిద్దాం నిర్మిద్దాం బంగారు తెలంగాణ నిర్మిద్దాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. 20 ఏళ్ల పోరాటం, 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష అయినటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఆ సాధించుకున్న సందర్భంగా నేటికి అంటే జూన్ 2వ తారీఖు మూడు సంవత్సరాలు అవుతుంది. అంటే జూన్ 2న 3వ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి దానికంటే ముందు తెలంగాణ కోసం ఎంతోమంది అమరులు వాళ్ళ బలిదానాలు చేసి వాళ్ళు అమరులయ్యారు. అదేవిధంగా ఎంతోమంది ఉద్యమకారులు వాళ్ళ జీవితాలను వాళ్ళ యొక్క సమయాన్ని ఇచ్చి తెలంగాణ కోసం పోరాటం చేశారు. మరి వాటిని పురస్కరించుకొని జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 1వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 1 గంట వరకు తెలంగాణ ధూమ్ధామ్ మాటా ముచ్చట కార్యక్రమము అమరుల స్తూపం సిరిసిల్ల వద్ద నిర్వహించబడును. ఈ యొక్క కార్యక్రమము తెలంగాణ వికాస్ సమితి, తెలంగాణ జాగృతి, అదేవిధంగా తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలన్నీ, అదేవిధంగా తెలంగాణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి ఈ యొక్క ధూమ్ధామ్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై సిరిసిల్ల ప్రజలందరూ పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము. అదేవిధంగా 12 గంటల రాత్రి 12 గంటలకు అమరుల స్తూపం వద్ద నివాళులు అర్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఉదయము జెండావిష్కరణ జరుగుతుంది. కాబట్టి 1వ తారీఖు రాత్రి జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని, ఉదయం జరిగేటువంటి జెండావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని అందరికీ, ఉద్యమకారులకు, అదేవిధంగా సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ రేపు రాబో జూన్ 2వ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏదైతున్నదో 2 సంవత్సరాలు గడిచిపోయి 3వ సంవత్సరంలో అడుగుతున్నటువంటి సందర్భంలో ఇన్ని సంవత్సరాల వెనుకబాటుతనాన్ని కేవలం 2 సంవత్సరాలనే మనం చవిచూస్తున్నాము. ఇప్పటికే రహదారులు, నిరంతర విద్యుత్తు, ఈ రెండైతే ప్రజలందరూ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మిగతా జిల్లా విద్యుత్ ఏదవుతున్నదో పోతున్నటువంటి కరెంటు పోకుండా చేసినటువంటి కేసీఆర్ మిగతా కార్యక్రమాలు అన్నింటినీ కూడా ఇలాగే ఈ 3 సంవత్సరాల్లో అమలు చేయబోతున్నాడు. ఇటువంటి సందర్భంలో 2 తారీఖు నాడు మనం అవతరణ దినోత్సవం ఏదైతున్నదో అందరూ పాల్పంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. జూన్ 1వ తారీఖు రోజు 10 గంటల సమయంలో తెలంగాణ వికాస్ సమితి మరియు జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జూన్ 2 ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పి యావత్ సిరిసిల్ల ప్రజలకు కోరుకుంటుంది. గడిచిన 2 సంవత్సరాలలో మనం ఎంత ప్రగతి సాధించినామో, మహానేత జననేత కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన పథకాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, జరిగిన మనం బంగారు తెలంగాణ నిర్మాణంలో ఏం ప్రగతి సాధించుకున్నామో చూసింది కనుక ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయోత్సవం చేయవలసిన ఈ విజయోత్సవం ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నదని చెప్పి అభిప్రాయం వెలువచ్చడానికి తెలంగాణ వికాస్ సమితి గర్వంగా చెప్తుంది. కనుక ఈ మహోత్సవంలో అందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పి తెలంగాణ వికాస్ సమితి. గ్రామాలలో మంత్రి కేటీఆర్ సహకారంతో బీటీ రోడ్ల నిర్మాణం జరుగుతుందని, కాంట్రాక్టర్లు నాణ్యతతో పనులు పూర్తి చేయాలని సెస్ చైర్మన్ ధోర్నాల లక్ష్మారెడ్డి అన్నారు. సిరిసిల్ల మండలం బాలమల్లుపల్లె రామోజీపేటలో 1,69,00,000తో ఏర్పాటు చేసిన బీటీ రోడ్డును సెస్ చైర్మన్ ధోర్నాల లక్ష్మారెడ్డితో పాటు టీఆర్ఎస్ నాయకులు చిక్కల రామారావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ సహకారంతో కోట్లాది రూపాయల నిధులతో గ్రామాల అభివృద్ధి చేపట్టడం జరుగుతుందని, బీటీ రోడ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలతో పనులను త్వరితగతిన చేపట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దగ్గిగల కమలాబాయి, జడ్పీటీసీ పూర్మాణి మంజులాల్ రామలింగారెడ్డి, ఆంకారపు రవీందర్, అగ్గిరాములు, బోయిని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. లచ్చనా ఇట్రా కుట్లు కూడా ఎగజరుగుతున్నారు కొంచెం.
కాకుండా ఎట్లనుకుంటా కూడా మేము ఒక రోడ్ పెట్టడం జరిగింది. అది కూడా పోటీ ఎలక్షన్తో ఎట్లనుకుంటా కూడా మరి స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అది కూడా పని నడుస్తుంది. ఇదే కాకుండా ఈ ఊరు నుండి నేరలకు కూడా లింక్ రోడ్ ఒకటి ప్రపోజ్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా అది కూడా దాదాపు కోటి 80 లక్షలతో అది కూడా శాంక్షన్ కాబోతుంది. మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ గ్రామానికి ఇంకా ఏమేమైతే అవసరాలు ఉన్నాయో అవన్నిటి కూడా వారి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా అభివృద్ధిలో బాగా చేసి పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఉత్తమ జాతీయ స్థాయిలో సుశక్తి కిరణ్ పురస్కార్లో బాలమల్లి గ్రామం ఎంపికైంది. దాన్ని మొన్ననే జార్ఖండ్ వెళ్ళి సర్పంచ్ గారు అవార్డు తీసుకొని రావడం జరిగింది. మరి రామోజీపేట ద్వారా ఇల్లంతకుంట వెళ్ళడం కోసం బాలమల్లపల్లి గ్రామస్తులకి బాలమల్లపల్లి వాళ్ళకే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి నరసింహపల్లి వాళ్ళకి చెల్లిగపురం వాళ్ళకి కూడా ఇల్లంతకుంట వెళ్ళడానికి చాలా సులువుగా ఉండేటువంటి మార్గాన్ని ఏర్పాటు చేయడం కోసం గౌరవనీయులు మన మంత్రివర్యులు కెటి రామారావు గారు 1,69.5 లక్షలతో బీటీ రోడ్డు నిర్మించడానికి గాను ఈరోజు పనులు ప్రారంభించుకోవడం చాలా శుభదినం. ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నటువంటి 10వ తరగతి దాకా కలిసి చదువుకున్న విద్యార్థులు సుదీర్ఘ కాలం తర్వాత కలుసుకొని తమ జ్ఞాపకాలను కలబోసుకున్నారు. తోటి విద్యార్థులతో ఉపాధ్యాయులతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సిరిసిల్ల పట్టణంలోని సుభాష్ నగర్లోని వివేకవర్ధిని ఇంగ్లీష్ మీడియం 2009-10 విద్యా సంవత్సరం విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు అందించిన ఉపాధ్యాయులు మాధవరెడ్డి, రాజేశం, నాగేశ్వరరావు, రామకృష్ణ, నరసింహాచారి, కిషన్, శ్రీకాంత్, సంగీత, భవానీలను ఘనంగా సన్మానించారు. చదువుకున్న సమయంలో జరిగిన సంఘటనలు, జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే A6 న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.